స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుస్సేన్. రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికలకి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎత్తులు పైతులతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. టీడీపీ జనసేన పార్టీ పొత్తు పొడిచిన తర్వాత కర్నూలు జిల్లాలో నిన్నటి రోజున నూతన సంవత్సర వేడుకల్లో హాట్ కామెంట్ చేశారు ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి సంబంధించినటువంటి రేఖ గారు. అయితే అవకాశం ఇస్తే పోటీకి సిద్ధమంటున్నారు. అయితే ఇప్పటికే అక్కడ టీడీపీ జయనాశ్వర రెడ్డి ఇప్పటికే అన్ని సర్వేలు కూడా ముందున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రేఖ గారు ఉన్నారు. మేడం గారు నమస్తే. నిన్న వస్తే పోటీ చేస్తుంటారు. అసలు ఇప్పుడు ఆల్రెడీ పొత్తుల్లో భాగంగా జనసేన ఈ టీడీపీ పార్టీ జయనాశ్వర రెడ్డికి సీట్ ఇచ్చారని కన్ఫర్మ్ అయిందనేటువంటి ఈ పరిస్థితుల్లో ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి? అలాంటిది ఏం లేదు సార్. మన ఎమ్మెన్నూరులో గతంలో కూడా మనకు 73% అక్కడ బీసీలకు ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మేము పోటీ చేయడం జరిగింది. ఇంకా సీట్లు ఎవరికి ఎక్కడ కన్ఫర్మేషన్ చేశారనేటువంటి అధిష్టానం కూడా ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఒకవేళ ఒక బీసీ మహిళగా నాకు అక్కడ ఉన్నటువంటి ఆదరణతో గతంలో కూడా పోటీ చేశాను కాబట్టి ఖచ్చితంగా మాకు సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిసారి జనసేన కార్యకర్తలందరూ కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఎన్నికలు వచ్చిన జెండా మోసే కూలీలుగా మిగిలిపోతున్నారు అని వైసీపీ పార్టీ నుంచి వచ్చే కామెంట్ మీకు? ఖచ్చితంగా ఎప్పటికి కూడా అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం కట్టుబడి పనిచేస్తున్నాం. ఆయన కుటిలమైనటువంటి కార్యాచరణ కోసం కేవలం జన సైనికులు ఎవరు కూడా చెప్పలేనటువంటి మాటని ఆయన కామెంట్గా ఒక రాజకీయంగా మాట్లాడుతున్నారే తప్ప ఎటువంటి పరిస్థితులు లేదు. అందరూ కూడా రేపు జనసేన పార్టీ అసెంబ్లీలో ఉండడానికి మా వంతు కృషి చేయడానికి ఎవరు జన సైనికులుగా మేము పనిచేసి మా అభ్యర్థులను ఎవరైతే ఉన్నారో మేము అసెంబ్లీకి పంపించే విధంగా పనిచేస్తాం. కానీ ఇలాంటి నీచమైనటువంటి మాటలు కేవలం వైసీపీ మాట్లాడుతుంది తప్ప ఎవరు కూడా మా కార్యకర్తలు కానీ వీరమహిళలు కానీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు. గతంలో మీరు ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మరి ఈసారి పోటీ చేయడానికి బలంగా నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి ఏమైనా సీటు కావాలని ప్రతిపాదన పంపించారా? కర్నూలు జిల్లా నుంచి ప్రతిపాదన అనేది ఇంకా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సమన్వయకర్త గారు ఎవరైతే ఉన్నారో సురేష్ బాబు గారు ఈ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని ఇంకా తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి తొందరలో ఆ యొక్క నిర్ణయాన్ని కూడా ఆయన, ఎందుకంటే ఇప్పుడు కోస్తా జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో నెక్స్ట్ రాయలసీమకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేయడానికి కూడా మేము ప్రిపరేషన్ అయితే అయ్యాం. ఒకవేళ చెప్పండి, జనసేనకు సంబంధించినటువంటి అధినాయకుడు పవన్ కళ్యాణ్ కార్లు మార్చేంత ఈజీగా భార్యలు మారుస్తూ ఉన్నాడు అని ఒక సీఎం స్థాయి హోదాలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద ఆయన అలాంటి కామెంట్స్ చేయడానికి ముందు ఆయనకు సీఎం హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయనకు వేరే పని పాట ఏం లేదనేది అర్థమవుతుంది. ఒక పాలసీ పరంగా మాట్లాడితే, ఒక కౌలు రైతుల గురించి ఆయన ఆత్మహత్యల గురించి మాట్లాడితే ఆయనకు సమాధానం చెప్పడానికి రాదు. లేకపోతే అమ్మాయిలు మిస్ అవుతున్నారు, వీటి పరిస్థితి ఏంటి అని అడిగితే వాటికి సమాధానం చెప్పడానికి రాదు. వాలంటీర్స్ ఈరోజు ఇబ్బంది పడుతున్నారంటే వాటికి సమాధానం లేదు. అంగన్వాడీ ఆశా వర్కర్స్ అయితేనేముంది ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు సైతం రోడ్డు ఎక్కి మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పడానికి కాదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్, అంటే ఆయన అవినీతి చేసినటువంటి జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తన వ్యక్తిగత ఉన్నటువంటి దూషణ చేయడం తప్ప వేరేటువంటి, నిజంగా ఆయనకు చేతనైతే పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడకుండా దిగజారుడు రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం అని 10 సార్లు ఆయననే నిరూపించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పగలను. మనం చెప్పిన ప్రతిసారి ఏ జనసేన సమావేశాలు జరిగినా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా సీఎం అనేసి కింద కార్యకర్తలు నినాదాలు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పొత్తుల్లో భాగంగా సీఎం అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కడ కూడా కనిపించడం లేదు. మరి ఏమన్నా? అలా ఏం లేదు. మా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, మనకు గౌరవప్రదమైనటువంటి సీట్స్ రిజర్వ్ ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే మనం అందరం కూడా అది రేపు జరగబోయే ఎలక్షన్స్లో వాటన్నిటిని గెలిపించుకొని మనం మాట్లాడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. కాబట్టి మేము అందరం కూడా ఉమ్మడిగా కృషి చేసి వాళ్ళందరినీ అసెంబ్లీకి పంపిస్తాం. ఆయన సీఎంగా చూడడమే మా కళ. ఖచ్చితంగా మేము పని చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే పొత్తుల్లో ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఒక 25 సీట్లు లేక 30 సీట్లు కావాలి జనసేన డిమాండ్ చేసే పరిస్థితి అని చెప్తున్నారు. ఈ 25-30 సీట్లతో
సీఎం అయ్యేటట్టు చేస్తున్నారు. వైసీపీ ఆడుతున్నటువంటి గేమ్ తప్ప పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే ఇప్పుడు ఈ మాట్లాడుతున్న ఏ నోర్లు పెట్టలేదు కదండి. పొద్దు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరైనా ఇతరత్ర ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మీకు ఇన్ని సీట్స్ రిజర్వ్ చేశామని చెప్పి ఏ రోజైనా చెప్పడం జరిగిందా? అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పుడు కేవలం ప్రజలకి కానీ లేదంటే వాళ్ళు ఒక కుటిలమైనటువంటి రాజకీయం చేయడానికి డైవర్షన్ చేయడానికి మాత్రమే ఈ మాటలు మాట్లాడారు. అంటే స్పష్టంగా లోకేష్ చెప్పారు కదా మనం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెక్స్ట్ ఎన్నికలు జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పారు కరెక్ట్. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఛాన్స్ లేదు కదా. మీరు చెప్పే దాంట్లో అధికారమైనటువంటి సీట్స్ ఎన్ని ఇస్తారో అనే దాని మీదనే మేము మాట్లాడగలుగుతాం. దాని తర్వాత మేము ఏం చేయాలనేది మా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కాబట్టి ఆయన చేసుకుంటారు ఖచ్చితంగా. పునూరు నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏ అజెండాగా మీరు వర్క్ చేస్తూ ఉన్నారు? చేనేతలు, ముఖ్యంగా చేనేతలు కేవలం వాళ్ళకి టెక్స్టైల్ పార్క్ అనో చేయడం తప్ప ఎక్కడ కూడా చేనేతలకు ఈ రోజు వరకు కూడా ఇబ్బంది పడలేదు. స్త్రీలు అక్కడ ఎంతో పురాతనమైనటువంటి గల్ల నేత కానీ వాటన్నిటిని కూడా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి వాటిని సేల్ చేసుకోవడానికి ఒక మధ్య వ్యక్తి ద్వారా, అంటే ఒక రైతు ఎలా ఇబ్బంది పడుతున్నాడో చేనేత కార్మికుడు కూడా అక్కడ కార్మికులే తప్ప వాటిని ప్రొడక్షన్ చేసి సేల్ చేసేటువంటి ఆర్థిక స్తోమతతో లేనటువంటి చేనేతలు ఇబ్బంది పడుతున్నారు. 73% ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక స్తోమతలు ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ప్రాజెక్ట్ లాగా మనం ఏదైనా చేపడితే మాత్రము వాళ్ళకు ఒక సొసైటీ ఏర్పడితే చాలా మంచి చేనేతని మనము మన ఇండియా తరఫున కూడా మనం ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ దొరికినటువంటి హ్యాండ్లూమ్ షర్ట్స్ కానివ్వండి, పంచెలు కానివ్వండి, చీరలు కానివ్వండి చాలా పురాతనంగా ఇప్పుడు పవర్ లూమ్స్లో కూడా రానటువంటి పరిస్థితి. 90% అక్కడ పవర్ లూమ్స్ కాకుండా కేవలం మాన్యువల్గానే చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసం ఈయన చెప్పే దొంగ డబ్బులు కాకుండా వాళ్ళకు ఒక మంచి ప్రాజెక్ట్ని, అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేటువంటి ఆర్థిక స్తోమతను రాగలిగితే ప్రతి కుటుంబం కూడా ఎంతో మంచిగా వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఆ వృత్తి కనుమరుగు అవుతుంది. చివరికి అక్కడ కనుమరుగు అవ్వకుండా మన ఇండియాలోనే అలాంటి చేనేత మా దగ్గర ఉందని చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది అమ్మెన్నూరులో చేనేతలు మాత్రం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీకి క్యాడర్ ఉంది తప్ప లీడర్ లేరు. చెప్పుకోదగ్గట్టు వేళ్ళ మీద లెక్క పెట్టేంత లీడర్ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బలమైనటువంటి శక్తిగా జనసేన ఎదిగింది, ఈరోజు రాజకీయాలు చేస్తుంది అనే దాంట్లో చెప్పడంలో ఏమైనా అర్థం ఉందా? అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లీడర్ అంటే కేవలము ఒక యాన్సెస్టర్స్ ప్రాపర్టీ, అంటే ఇది నాది, నా తండ్రి తర్వాత నాది. ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ తండ్రులు అయిపోయినారు, వాళ్ళ పిల్లల కోసం సీట్ల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అలా కాకుండా ఒక సామాన్యుడు సైతం ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఈరోజు మనకు 2019 ఎలక్షన్స్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఒక లీడర్ని తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి. లీడర్ అంటే డబ్బు లేకపోతే ఒక లీడర్ ఇంట్లోనే ఉండాలి అనుకునే పదానికి ఒక స్వస్తి పలికి తన పార్టీలో తను ఒక సామాన్యునికి సైతం బీఫామ్ ఇచ్చి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో లీడర్ అంటే వీళ్ళందరి దృష్టిలో అదొక క్యాప్షన్ని పట్టుకొని వాళ్ళ లీడర్ లేడు అనే మాట మాట్లాడుకుంటున్నారు తప్ప ఇలా బయటికి వచ్చి చూస్తే మా దగ్గర ఉన్నటువంటి సామాన్యులు ఎంతోమంది లీడర్స్ అయినటువంటి ఈరోజు చెప్పుకునేటువంటి పరిస్థితి. దాంట్లో మాలాంటి వాళ్ళం కూడా ఈరోజు మీరు మా వరకు వచ్చారంటే మేము కూడా ఒక సామాన్యమైన దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తులని. సో అలాంటప్పుడు లీడర్ లేడు అని చెప్పడానికి వాళ్ళ ప్రిస్క్రిప్షన్లో లేడేమో, మా దగ్గర మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి లీడర్లు చాలామంది మా పార్టీలో ఉన్నారు. ప్రజలకి ఖచ్చితంగా న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తులు చాలామంది. ఈ జన సైనికులందరినీ కూడా ప్రతి ఎన్నికల్లో ప్యాకేజీకి అమ్మేస్తాడు పవన్ కళ్యాణ్ అని అధికార పార్టీ చేసేటువంటి కామెంట్స్ మీ కామెంట్? ప్యాకేజ్ ఎవరు ఈయనిస్తున్నాడో వీళ్ళ నానిస్తున్నాడో ఎవరు ఇస్తున్నారో నాకైతే తెలియట్లేదండి. ప్యాకేజ్ అని మాట్లాడి ఆయనకు ఉన్నటువంటి ఒక సీఎం అన్న పదంతో మేము ఉండాల్సి వస్తుంది తప్ప ఆయనకి నిజంగా చెప్తే బయటకు వచ్చి ఇదే ప్యాకేజ్ అంటే ఇదే జన సైనికులు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఆయన ప్యాకేజ్ గురించి మాట్లాడడం మానేసి ప్రజాక్షేత్రంలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ గురించి వస్తున్నాయి కదా, ఆయన చేసే పథకాలు ఎంతవరకు ఉన్నాయో ఏం జరుగుతున్నాయో అందరికీ తెలుస్తుంది. సో అప్పుడు ఈయన ఎవరితో ప్యాకేజీలు తీసుకుంటున్నాడు, ఈయన ఎంతమంది జీవితాలు ఈయనను కూడా మర్డర్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పి ఆయన వాళ్ళ సొంతం చిన్నాన్నకే జరుగుతున్నటువంటి పరిస్థితి అందరూ చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు కూడా తెలుస్తుంది, జన సైనికులకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది మాకు అందరికీ తెలుసు. ఈయన ఏదో డైవర్షన్ చేయడానికి మాట్లాడుతున్నాడు తప్ప సీఎం హోదాలో ఉండి ఏదో వాళ్ళకి ఈ గతంలో ఈ 5 సంవత్సరాల్లో మినిస్టర్లు సీఎంలు కేవలం మా నాయకులు కట్టడానికి మీడియాలో ముందుకు వచ్చారు. కానీ ఒక్క రోజైనా ఒక్క పాలసీ గురించి అయినా మేము ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? అదొక్కటి చూపిస్తే చాలు, మేము సైలెంట్. ఏ రోజు చూసినా ఒక మినిస్టర్, ఐటీ మినిస్టర్ వస్తాడో ఆయన ఏం కంపెనీలు తెచ్చాడో మాట్లాడు.
ఈయన ఒక మీటింగ్ చేసిన వెంటనే ఆయన వచ్చేస్తాడు, ఇది జరిగింది అది జరిగింది అలా మాట్లాడా ఇదే మాట్లాడామని మాట్లాడతాడు తప్ప ఏ రోజైనా మేము పబ్లిక్ కోసం ఇది చేసామని ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? అసలు వాళ్ళు మినిస్టర్లలాగా మాట్లాడుతున్నారా? జనసేనలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ప్రయారిటీ ఉంది, మిగతా ఎవరికి కూడా ప్రయారిటీ లేదంటే? అలా ఏం లేదండి. వాళ్ళు కేవలం దాన్ని ఒక కులానికో ఒక దేనికో ఆపాదించడానికి మాత్రమే అదే వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళు వేస్తున్నారు. మేము బీసీలో బీసీలుగానే ఈరోజు ఇన్ఛార్జీలుగా మేము పని చేసుకుంటున్నాం. సో ఇలాంటి బీసీలు ఎంతోమంది ఉన్నారు, మా సామాజిక వర్గం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆయన ఒకే కులానికి సంబంధించినటువంటి పరిస్థితి అని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ కులస్తులు వాళ్ళు చేసుకున్నారు కదా. ఎక్కడ చిన్న కార్పొరేషన్ దీనికి కూడా రెడ్డిస్కే ఇచ్చుకున్నాడు. మరి దాన్నేమనాలి మేము? ఎమ్మునూరు టికెట్ రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం మనం. మహిళలకి అధికార పార్టీ కూడా మహిళలను తెచ్చే బుట్టారంగా తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎందుకోసం మీకే కావాలన్నారు? ముఖ్యంగా ఎమ్మెన్నూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా జనసేన పార్టీ గతంలో పోటీ చేయడం కానివ్వండి, 5 సంవత్సరాలుగా మేము పోటీ చేస్తూ వర్క్ చేస్తూ ఆల్రెడీ మేము ప్రజలకు కొంత ఎగ్జిస్టెన్సీ ఉన్నటువంటి మేము మా బీసీ సామాజిక వర్గం 73% ఉంది. ఆల్రెడీ గత పక్క పార్టీస్ అన్నీ కూడా ఉమెన్స్కి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఎమ్మెన్నూరులో అవకాశం ఇచ్చిన ఖచ్చితంగా పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని అయితే తెలియజేయాలి. నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఎమ్మెన్నూరు నియోజక ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం చూశారు, అన్నీ చూశారు. కాబట్టి మా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆశీర్వదించండి. వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మన ఎమ్మెన్నూరు టౌన్లో జరగలేనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, చేనేతలకు ఏదైతే ఉందో చేనేతల హబ్గా మార్చడానికి మాకు అందరికీ కూడా ఒకసారి అవకాశం ఇవ్వడానికి ఈ సందర్భంగా తెలియదు. అంటే మీరు చెప్పండి, గతంలో మన 2014 ఎలక్షన్స్లో ఉమ్మడికి సంబంధించినటువంటిది అంటే జనసేన పొత్తు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. మరి అది చూశారు, జనం చీకొట్టారు. కాబట్టి 2019లో వైసీపీ పార్టీ పట్టం కట్టారంటే 2014లో చీకొట్టారంటే మేము అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో మేము లేము కదా. మేము ప్రత్యక్ష రాజకీయాల్లో లేము. ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. 2019లో మేము అందరం కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం జరిగింది, ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి మాకంటే స్వతంత్రంగా మేము చేసుకోవడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్లో అంతకన్నా నీచంగా ఈయన చేస్తున్నటువంటి పరిస్థితులు అప్పుడు గతంలో ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సీఎం అవుతే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతోనే సార్ ఆ రోజు పొత్తు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మేము కూడా ఆల్రెడీ అసెంబ్లీకి వెళ్ళి మా వంతు కూడా మేము కృషి చేయడానికి, మా వాయిస్ని కూడా మేము వినిపించడానికి మాకు అవకాశం ఇవ్వమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తును ప్రజలు అంగీకరిస్తారంటారా? ఖచ్చితంగా మద్దతు పలికే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి అంటూ ఏమీ లేదు. కేవలం సంక్షేమం, అది కూడా అప్పులు చేసి చేస్తున్నాడు. ఎవరికి కూడా యువతకు దగ్గర నుంచి ఎవరికి కూడా ఒక ఉపాధిని కానీ ఏది కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. రోజు ఉప్పు పప్పు దగ్గర నుంచి ప్రతిరోజు ఆయన ఈ చేత ఇస్తున్నా ఈ చేత తీసుకుంటున్నాడని సామాన్యులకు సైతం అర్థమవుతుంది. కాబట్టి రాబోయేది ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వమే. మేము ప్రభుత్వం స్థాపిస్తాం, ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తాం. బీసీ నియోజకవర్గానికి పట్టం కట్టేటువంటి అవకాశాలు అన్ని రాజకీయ పట్టాలు. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.